అమ్మును కత్తితో కొట్టిన మునగాడవ నీవేనా? లేడికున మీదనా నీ పరాక్రమం? కొదమ సింగాలకు కూరలు తీయడం మా చెలగాటం. అసహాయులను ఆదుకోవడం మా బులబాటం. చిగుళ్ళు మేసి చెంగలించే ఆ కూన నీకేం అపకారం చేసింది? నీ ఉపకారానికి ఫలితం తెలిసినా? ఏమైనా సరే నీ సరి సమానంగా స్వేచ్ఛగా జీవించే అధికారం ఈ సీమలో ప్రాణులందరికీ లేదా? లేకే, ఇప్పుడే అడుగుతున్న నీకు ఉంది. ప్రభు, అంత ఆడమలయంలా ఉంది. స్థానబలము చక్కదనము అండ చేసుకుని అహంకరిస్తున్నావా? నేనేం లేడి పిల్లను కాదు. ఎదురైతే గండు పులైనా బందా కావాల్సిందే. నాగిని పట్టి కోటకి చేర్చండి. ఎవరిని? అడ్డం వస్తే నిన్ను కూడా. అంత మట్టుకొచ్చింది. అడుగు ముందు పడిందా మన మనుషులను కాదు. అబ్బి, ఆడవాళ్ళ మీదటయ్యా నీ ప్రతాపం? ఆడవాళ్ళంటారేటయ్యా తోడేళ్లాగా దుమ్ముకుతుంటే. నీకెందుకు ఈ శ్రమ? నేను పారిపోతానే. పోదాం పదండి. ఇదేనా రోజు మీ వేట? మీ దేశీమా? ఈ సీమే. పేరు? పెరిగిపోయింది. పేరుతో పెద్దరికేం వస్తుందా? మనిషికి వంపు లేదు గాని మాట వంకరే. సావాసం ఎక్కడికి పోతుంది? ఏం పిల్ల, మన సంగతి అంతా తెలుసుకున్నట్టే మాట్లాడుతున్నావు. అన్నం అంతా పట్టి చూడాలటయ్యా, ఒక్క మెతుకు చాలదు. నాగిని, అడిగిన మాటకు సూటిగా సమాధానం చెప్పడం అతిథుల మర్యాద. ఆ మాట ఇంతవరకు చెప్పలేదే. మనం అతిథులవుతాయ్యా. అయితే ఈ ఆగ్రహం అంతా ఎందుకు? అనుమతి లేకుండా మా సీమలో అడుగు పెట్టావు. ఈ భూమి ఎవరి సొంతమూ కాదు. అందరికీ స్వేచ్ఛగా జీవించే అర్హత ఉంది. వేటుకు వేటు మాటకు మాట. గండుడవుతువే. కత్తితో అమ్మును కొట్టి ఏలికి సానికి ఎదురు నిలిచింది నిజమేనా? అన్నీ ఒప్పుకున్నాడమ్మా. మీ తీర్పు ఏమిటి? ఏముంది, ఎగిరే బసవన్నకు గంట కట్టవలసిందే. ఏలికి సాని చిత్తం. ఆలకించవలసింది ఇంకేమైనా ఉందా? లేకేమమ్మా, ఉంది. దారే పోక తలకు తెచ్చుకుని పలకుండా నుంచున్నామేమయ్యా ప్రభు. చెప్పు చెప్పు, నేనే చెప్తాను. అమ్మా, చూసి ఉండబట్టలేక కాలి తీసి వేలివి చుట్టుకున్నాడు. అంతేకాని కావాలనేం చేయలేదు. మా దాన్ని మమ్మల్ని పోనిచ్చావా? మళ్ళీ ఇలాంటి పని చేయకుండా చూసి పూట నాది. ఏదో పడుచువాడు తెలియక చేశాడు. అబ్బి, అంతేనా? కాదు, తెలిసే చేశాను. అయితే విచారం లేదు. మీ తీర్పును అంగీకరించాను. ఇలవేల్పును కొలిచి కోరిన శిక్ష విధించు తల్లి. శిక్ష ఎందుకు? ఏం చేశావని? తెలిసి మేమేం తప్పు చేయలేదే. వృధాగా శిక్షిస్తారా? తెలియక చేసామన్నా శిక్షిస్తారా? ఒప్పుకోను, నేను ఒప్పుకోను. వీరిని విడిదికి తీసుకుపో. యక్షరాత్రికి సన్నాహం చేయించు. Thank you.